రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా చూసుకుంటే శుక్రవారం రోజు గనుక పరిశీలిస్తే మాత్రం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగామ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షం కురుస్తుంది. అదేవిధంగా శనివారం రోజు గనుక చూస్తే మాత్రం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆదివారం గనుక పరిశీలిస్తే మాత్రం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇక సోమవారంగా పరిశీలిస్తే మాత్రం అన్ని జిల్లాలతో పాటుగా రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్, మల్కాజిగిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ములుగు జిల్లాలో, భద్రాద్రి జిల్లాలో చూసినట్టయితే కిన్నెరసాని, ముర్రేడు, జిల్లేడు తాలిపేరులో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టయితే పలు చోట్ల లో లెవెల్ వంతెనలు కూడా పూర్తిగా మునిగిపోయాయి. ఇక ఖమ్మంలోని మున్నేరు కూడా వరద కూడా ప్రవాహం కొనసాగుతుంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి చిన్నమండువలో నిన్న పశువుల కాపరు మున్నీటిలో వరదకి ఒక్కసారిగా పెరగడంతోని ఓ లంకలో చిక్కుకుపోయాయి. వీరిని ఖమ్మం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసుల సహాయంతో వీరిని వీరికి కాపాడారు. మొత్తం చూసినట్టయితే 4 రోజుల పాటు మాత్రం వర్షాలు విస్తారంగా కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.